సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ రాజా ఎడ్ల, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, నిమ్స్ హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే. ఐసీయూలో అడ్మిషన్స్ వరకు వెళ్లకుండా త్వరగా ఈ ఫీవర్స్ నుంచి కోలుకోవడం ఎలా? ఫీవర్ని చాలా సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అతి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ కాలంలో త్వరితగతిన బయటపడవచ్చు. బట్ అదే ఫీవర్ని మనం నిర్లక్ష్యం చేసి లేకపోతే సరైన యాంటీబయాటిక్ లేకపోతే సరైన వేలో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయకుండా డయాగ్నోసిస్ లేట్ అయితే కనుక ఈవెన్ ఐసీయూ అడ్మిషన్స్ కొన్నిసార్లు సెప్సిస్ అని చెప్పేసి మొత్తం మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇండియన్ సినారియోలో ఏం చూస్తామంటే ఫీవర్ వచ్చింది అనగానే మొదట పేషెంట్ తనే డాక్టర్గా ఒక పారాసెటమాల్ లేదా ఏదో ఒక ఆయనకు తెలిసిన ఒక యాంటీబయాటిక్ ఈ మధ్య కాలంలో వాడింది ఒకటి వాడుతూ ఉంటున్నారు. జనరల్గా ఇప్పుడు ఎజిత్రోమైసిన్ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి నాకు ఒక ఎజిత్రోమైసిన్ టాబ్లెట్ ఇవ్వండి, నేను నా ఫీవర్ నేనే తగ్గించేసుకుంటాను అనే రకంగా మన పేషెంట్స్ యొక్క లేకపోతే మన పబ్లిక్ యొక్క నాలెడ్జ్ ఉంది. కొన్ని అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికల్ షాప్ అని అడుగుతున్నారు, ఒక ఫీవర్ వచ్చిందండి ఒక 2 days మీరు కొంచెం ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలరా అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ టైం లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన ఇంకా ఫాస్ట్గా ర్యాపిడ్ రిలీఫ్ వచ్చేసిందేమో కదా, ఇది చాలా చిన్న వైరల్ ఫీవరే కదా అని అనుకుంటుంటారు. కానీ కొన్నిసార్లు అది డెంగ్యూ కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, లేకపోతే ప్రాణాంతకమైన మెనింజైటిస్ లాంటివి కూడా కావచ్చు. కాబట్టి ఫీవర్ని 90% ఆఫ్ ది కేసెస్లో ఈ ఫీవర్స్ చాలా మైల్డ్ ఫార్మ్ ఆఫ్ విష జ్వరాలు కాకుండా ఉండే ఒక వైరల్ ఫీవర్సే. మనం వాటిని ఫస్ట్ 48 hours మనకి ఫీవర్ తగ్గలేదు, నార్మల్ జాగ్రత్తలు తీసుకుని నార్మల్ పారాసెటమాల్ మంచి హైడ్రేషన్ తీసుకున్నా తగ్గట్లేదంటే ఖచ్చితంగా మంచి ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ని కానీ లైక్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కానీ కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి 48 నుంచి 72 hours కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ ఇప్పుడు నేను మొదట చెప్పిన రకం ఒకళ్ళు ఉంటే వేరే రకం వాళ్ళు రెండో రకం వాళ్ళు ఏంటంటే ఫీవర్ వచ్చిన వితిన్ అవర్స్లోనే అన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసుకుంటారు. మలేరియా టెస్ట్, టైఫాయిడ్, డెంగీ, సిబిపి, సిఆర్పిఎస్ఆర్ అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ అన్నీ కూడా Day 1 చేసుకుంటారు. చేసుకునే టెస్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి వాళ్ళు తక్కువ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేకపోతే సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కానీ జరుగుతుంది. అది కూడా తప్పే. అది ఫీవర్ని ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏ టెస్టులు ఎప్పుడు పాజిటివ్ వస్తాయి, ఏ టెస్టులు ఎప్పుడు నెగిటివ్ వస్తాయి అనే నాలెడ్జ్ అది పేషెంట్కి ఉండదు, మెడికల్ షాప్ వాళ్ళకి ఉండదు, ఒక ల్యాబ్ టెక్నీషియన్కి కూడా ఉండదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక సరైన జనరల్ ఫిజిషియన్, ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సపోజ్ ఇప్పుడు డెంగ్యూ టెస్ట్ అనుకోండి, డెంగ్యూ టెస్ట్ NS1 యాంటీజెన్ పాజిటివ్ రావాలంటే 72 hours టైం పడుతుంది. అది IgM డెంగ్యూ పాజిటివ్ రావాలంటే కనీసం Day 5 5వ రోజు మనకి పాజిటివ్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మలేరియా అనుకోండి, మలేరియాకి ఎప్పుడు మలేరియా ఎంపీ పారాసైట్ ఎప్పుడు చేయాలి, లేకపోతే అది ఫాల్స్ ఫామ్ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఒకవేళ అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా లేకపోతే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిసీజ్ ఇప్పుడు ఇమ్యూనలాజికల్ డిసీజ్ ఏమైనా ఇప్పుడు ఫీవర్ కింద వచ్చిందా లేకపోతే అది ఒక క్యాన్సర్ మేనిఫెస్టేషనా, ఇలాంటివన్నీ కూడా మనకు తెలియాలి. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఫీవర్కి రావాలి అంటే అది ఖచ్చితంగా మనకి ఆ ఫీవర్ని ఇన్వెస్టిగేట్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఏదైనా ఫీవర్తో కొన్నిసార్లు ప్లేట్లెట్స్ అనేవి బాగా తక్కువైపోతాయి. అది డెంగీ ఫీవర్ కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు, ఈవెన్ టైఫాయిడ్, మలేరియాలో కూడా కొన్నిసార్లు ప్లేట్లెట్స్ తగ్గడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్లేట్లెట్స్ డెఫరెన్స్ ఫేజ్ అంటాం. అంటే ఫీవర్ తగ్గిన ఒక 4-5 రోజులు ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, నా ఫీవర్ తగ్గిపోయింది కదా కాబట్టి నేను ఇక నార్మల్ అని వెళ్ళిపోతారు. బట్ ఆ నార్మల్ అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ కానీ లేకపోతే వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఉన్నప్పుడు సడన్గా బీపీ తగ్గుతుంది, కొలాప్స్ అవుతారు. ప్లేట్లెట్స్ చూస్తే ఒక 30,000 40,000. అలాంటప్పుడు ఇమీడియట్గా ఐసీయూలోకి అడ్మిషన్ అయ్యి ఈ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఇలా చాలా సిగ్గా చివరికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పుడు కూడా పూర్తి స్థాయిలో నయమవుతుందా లేదా అంటే చెప్పడం కష్టం. అందువల్ల ఫీవరే కదా, జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయకుండా 48 గంటలు దాటి ఇంకా జ్వరం ఉంది అనుకుంటే అది ఎటువంటి జ్వరం అనేది మనం క్లియర్ కట్గా డయాగ్నోస్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ వాడడం ఇంపార్టెంట్. ప్లీజ్ డోంట్ యూజ్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్. అంటే మీరు ఒక మందుల షాప్కి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళని అడిగి ఏదైనా ఒక యాంటీబయాటిక్ని తీసుకుని ఒక 2 days కానీ 3 days కానీ వాడేసి ఫీవర్ తగ్గిపోయిందని వచ్చు. ఎందుకంటే చాలా వైరల్ ఫీవర్స్కి అసలు ఎలాంటి యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా 2 to 3 days తగ్గిపోతాయి. అలాంటి సమయంలో కూడా మీరు 1 day ఒక యాంటీబయాటిక్ వాడి తర్వాత దాన్ని స్టాప్ చేస్తే ఆ యాంటీబయాటిక్ ఫ్యూచర్లో మనకి ఉపయోగపడదు. దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బారిన పడకుండా మననే కాదు సమాజాన్ని కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బారిన పడకుండా కాపాడే
బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే వన్స్ రెసిస్టెన్స్ వచ్చింది అనుకుంటే మనకు ఉన్న యాంటీబయాటిక్ క్లాసెస్ ఒక 10 to 15. సో ఆల్రెడీ ఇందులో ఒక 7 క్లాసెస్ కూడా ఇప్పుడు చాలా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది. సో మిగతా ఉన్న యాంటీబయాటిక్స్ని మనం కాపాడుకుంటే ఆ యాంటీబయాటిక్స్ భవిష్యత్తులో మనకి బాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి లేకపోతే సివియర్ సెప్సిస్ నుంచి మనం కాపాడుతాయి. అదే యాంటీబయాటిక్ని ఇప్పుడు మనం మిస్యూజ్ చేస్తే ఫ్యూచర్లో మానవ మనుగడకే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఇలా ఈ ఫీవర్స్ కోసం, డయాబెటీస్ కోసం, నా వ్యూయర్స్కి సలహాలు ఇవ్వడం కోసం నన్ను ఇన్వైట్ చేసిన సుమన్ టీవీ మేనేజ్మెంట్కి నా యొక్క కృతజ్ఞతలు.